మనోడు ఈ పాటికి అన్ని వివరాలు తెలుసుకుని హ్యాపీగా తాపీగా ఏలేసుకుంటూ వచ్చేస్తుంటాడు. ఒకసారి అటు చూడు. ఇదేంటి రంగు మారిపోయాడు? రే ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇంత వికృతంగా ఉన్నావేంటి? ప్రకృతి వైద్యం చేయించుకుని ఉంటాడు. దట్టి ఫీల్ ఆఫ్ మై కంట్రీ. కంట్రీ కాదు కంట్రీ. నోరు మూయరా దినకంట్రీ. ఏమైందిరా? ఏం చెప్పమంటావు? మేము కోటయ్య గారి గురించి తెలివిగా ఇన్ఫర్మేషన్ రాబడుతుంటే లోపలికి తీసుకెళ్లి బట్టలు ఒడిచేసేసి మట్టి రాసేసి ఇలాంటి పొజిషన్ ఆ సిఐ దుర్గా ప్రసాద్ కూడా రాకూడదు. ఎవరికో చేయాల్సింది ఈడికి చేసేశారు. ఏం చేశారు? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్. ఇక నా వంశవృక్షం మోడైపోవాల్సిందేనా? నా భార్య బ్రతుకు అడవి కాసిన వెన్నెల కావాల్సిందేనా? వెలుగు వెన్నెల్లో గోదావరి లాంటి మా బ్రతుకులు ఎండిపోవాల్సిందేనా? విశాలమైన ఈ ప్రకృతి, ఈ కొండలు, ఈ నీళ్లు, ఈ చెట్లు, చాములు ఇవన్నీ కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పిల్లలు పుట్టరని తెలిసే కదా నీ వైఫ్ మా కజిన్ తో దుబాయ్ వెళ్ళిపోయింది. ఈ విషయం నీకలే తెలుసురా? పెద్ద న్యూస్ లాగా ఆంధ్రాలో చూపించట్లే. ఆడెవడో నీకు పిల్లలు పుట్టకుండా చేశాడు కానీ నేనైతే స్వరపేట నొక్కే శవపేటలో పెట్టేసేవాడిని. అప్పుడు మాకు ప్రెజెంట్ గా ఉండేది. నెవర్ దాంత మీద కొట్టాడు నువ్వు ఆబ్సెంట్. ఇంతకీ కోటయ్య గారి గురించి ఏమైనా తెలుసుకున్నారా? కోటయ్య గారికి చాలా ఆస్తుంది. గవర్రాజు, వెంకన్న, తలుపులమని 3 పేర్లు కనుక్కున్నా. అంతేనా కనుక్కుంటా? ఈలోగా నాకు ఆపరేషన్ అయిపోయింది కదా. ఈ అదవాళ్ళు కాదు కానీ నువ్వు ఊళ్ళోకి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కున్నారా? ఆ యూస్లెస్ ఫెలోతో పోలుస్తాడు నన్ను. ఇక్కడ గవర్రాజ్ అంటే ఎవర్రా? పైకి వెళ్ళాడు. ఏంటి పోయాడా? చెట్టు మీద ఉన్నాడా? ఓహో నమస్కారం అండి. గవర్రాజ్ అంటే నువ్వేనేట్రా? చిత్తం తమరో? నేను మీసాల అమ్మిరాజు. అమ్మినా అమ్మకపోయినా కోటయ్య గారు కొబ్బరి తోట టోటల్ గా కొనేయాలనుకుంటున్నాను. కోటయ్య గారి తోటలు కొంటారా? అయితే పైకి రండి. నో నో నువ్వే కింద అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అడ్వాన్స్ కాదు అడ్వాన్స్. లేకపోతే నువ్వు సైలెన్స్. తాతాలు ఏంట్రా నీ మోహులారి గట్టి పైకి పంపరా. ఏంటి అడ్వాన్స్ ఇస్తావా? కోటయ్య గారు ఆస్తులు అమ్మడానికి మేమెవరు, కొనడానికి నువ్వెవరు? నువ్వు గవర్రాజువి, నేను అమ్మిరాజుని. నువ్వు అమ్మిరాజువైనా తమ్మిరాజువైనా అమ్మడానికి సావిత్రక్క ఒప్పుకోదు. సావిత్ర ఆ మధ్య సోమయాజులు గారు నావలెంకన్నా కలిసి కోటయ్య గారు వాడిన పాస్ సామాన్లు అమ్ముతానంటేనే అసలు సావిత్రక్క ఒప్పుకోలేదు. సావిత్రి సావిత్రి అంటున్నావు, ఎవరా టికెట్? నాకేదో డౌట్ గా ఉంది ఆ వ్యక్తి మీద. ఇందాక నువ్వు మీసాలు అంటించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ ఎవరా నువ్వు? తింగరోడు తెలిసిపోయినట్టుంది. ఆన్సర్ తర్వాత చెప్తాను గానీ సావిత్రి అంటే కోటయ్య గారి సెకండ్ సెటప్ కదా. అరే ఏసేయండి రాయండి. ఏంటిది? నిన్ను కూడా తల్లి తగలేశారనమాట. ఇంతకీ గవర్రాజు ఎవరో తెలుసుకున్నావా? తెలుసుకోవడం కాదు, కలుసుకున్నాను. ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్సెస్ అండర్స్టాండింగ్ చేసుకుని. మిస్సెస్ అండర్స్టాండింగ్ కాదు, మిస్ అండర్స్టాండింగ్. వస్తున్నా ఆ సావిత్రి కోటయ్య గారి కీపా అన్నాను, అంతే చావు కూడా చెవులు మూసారు. సావిత్రి ఎవరు? అది మాత్రం తెలీదు. ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసురాలని అర్థమైంది. నిన్ను పోయాక కూడా అన్నారు. మీరు ఉండండి. నాడి మారిపోయిందేమిటి? నువ్వు అడపా సత్యరాజు అల్లుడు కదూ? మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచీల రేవులు ఉన్నారండి. ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చేయాలండి. జబ్బేమిటో? పిల్లలు కంటాం. మా అక్కయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ లాంటివి చేసేద్దరు. ఇంకో విషయం అండి, మా బావ మహా ముదురండో. మీరు మందుల గురించి మాట్లాడారనుకోండి, మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు. మీరు గాంధీ గారి గురించి మాట్లాడారనుకోండి, మా బావ బ్రాందీ గురించి డిస్కస్ చేస్తుంటాడండి. మాటలతో మిమ్మల్ని బోల్తా కొట్టించగలండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను. వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు. అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో. అమ్మయ్య బాగానే ఉన్నాడు. మాట్లాడానక్క, మరి బయలుదేరండి. బావా అలాగే పదండి. నమస్కారం అండి. రండి రండి. వెంటనే వచ్చేసారే? వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి. అవునవును, ఎప్పుడో రావాల్సింది. ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు. రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోవచ్చు. మాకు రాత్రి పగలు ఒకేలా ఉంటదండి. ఎప్పుడు అదే జాస అదే పనండి. సిగ్గుండాలి. ఎందుకు సిగ్గు? అమ్మా నువ్వు ఇలా కూర్చో. నువ్వు రావయ్యా. ఎందుకండి, మనం కూర్చొని మాట్లాడుకోలేమా?
ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటదంటారు? ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు సొంట. రాత్రులు బాగా నిద్రపడుతుందా? పట్టదండి. ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడుతుందండి బాబు? ఏ జోలు పడతారా? జోకులండి. ఏమండి మనం చాలా షార్ట్ టైం లో క్లోజ్ అయిపోయాం కదండి, అంచేత నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ ఇవ్వాలండి. మళ్ళీ అన్నమాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా? చెబుతాగా, ఏది చెయ్యి. బాగా వేడి శరీరం. అయితే చెప్పరా? అవును, ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు, మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంతేనేటి? తర్వాత చెప్తా గానీ మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి, మనసును కాస్త నిగ్రహించుకోవాలి. ఎందుకు? దేనికి? ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదే. నీకేం ప్రాబ్లం? పాపం ఈ పిల్లకే కదా బాధ. ఎవరికి? దీనికి ప్రాబ్లం. వెరీ హ్యాపీ. కోటయ్య గారి మనవడి గురించి అడిగావా? అవును అడిగాను. కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏంటండి లింక్? ఉంది నాయనా, అవధాన్లు. ఏడవడ వీరిని తీసుకెళ్ళి శతమానం భవతి శతాయు పురుష నిర్మూలన ప్రతిష్ఠతి. ఎక్కడికి? దేనికి? నేను ఒప్పుకోను. కోటయ్య గారి గురించి అడిగావా? అయితే ఓకే, పదవయ్యా బాబు. నువ్వు కూర్చోమ్మా. అమ్మో అమ్మో, అయ్యో లోపల ఏమిటి వాడికి? నాకేం వద్దు. వద్దండి బాబు, అని చెప్తాను మీకు కదేంటండి? ఎవడా? నాకేం వద్దండి. అమ్మో. గురుగారు అయిపోయింది, నరం నొక్కేశాను, నిర్మూలన జరిగిపోయింది. శుభం. నమస్కారం అండి. నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేనండి. మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా, వారే వీరు. మరి లోపలికి పంపించిన మనిషి వాడెవడో నాకు తెలియదండి. పేరుకి మగడే కానీ దేనికి పనికిరాని ఎదవాడు. ఇడాకులు ఇద్దామంటే ఈ వయసులో ఏం బాగుంటది? కష్టాలన్నీ నాకే పెట్టాడు ఆ భగవంతుడు. ఇదిగో సావిత్రక్క, మజ్జిగ నీళ్ళు పుచ్చుకో. ఏమే తెగ అపసోపాలు పడిపోతున్నావు? మీ ఆయనకి క్యారేజ్ గాని తీసుకెళ్లావా? బ్యారేజీ దగ్గరికా? నేనెందుకు వెళ్తాను? ఆ మనిషికి క్యారేజీ ఎట్టుకెళ్ళాను. ఆహా, మొగుడంటే ఎంత ప్రేమే. ఎండ్లో వచ్చావు, చల్లదాగుతావా? కల్లా ఇంకా నయ్యం. ఈ ముక్కగా నా మనిషి ఉన్నాడంటే ఇచ్చినందుకు నిన్ను, పుచ్చుకున్నందుకు నన్ను చేతగొట్టి గోదాట్లో తోసేస్తాడు. తెల్లారితే విద్యాసం లాకుండా తేల్తాడు. కర్మ, నేను చెప్పేది దీనికి అర్థం కాదు, ఇది చెప్పేది నాకు అర్థం కాదు. ఎవరు బాబు నువ్వు? సారీ అన్నామంటే ఇవి శారీ ఊరేసి చంపేస్తాను. అడ్రస్ కాగితం దాచిపెట్టరా అంటే పోగొడతావా? అత్తయ్యని కలిసామని అమ్మ అడిగితే ఏ సమాధానం చెప్పాలి? నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు మోస్తావా? ఇప్పుడు ఎలా? అప్పుడాలా మా ఊళ్ళో దొరకదా? నువ్వు ఉండవే. ఎవరు బాబు మీరు? నాకు మూడు బాలేదు, మీరు చెప్పండి. వీళ్ళ అత్త ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఆవిడ కాళ్ళకి దండం పెట్టుకురమ్మని వీళ్ళ అమ్మ చెప్పింది. కోళ్ళు అమ్మని చెప్పారా? ఎవరి దొడ్లో? ఉండవమ్మా, నేను చెప్తానండి. అమ్మ మాట మెయిన్ పాయింట్ అండి. అడ్రస్ కాగితం పారేశాడు కదండి, అది వీక్ పాయింట్ అండి. అత్త కాళ్ళకి దండం పెట్టకుండా ఎలా అన్నది సెంటిమెంట్ పాయింట్. కొంచెం ఈ ఊళ్ళో మీ అత్తయ్య పేరేంటి బాబు? అత్తయ్య పేరు అదేదో పురాణాల్లో ఉంటదండి. బాస్ వరస్ట్ గా వైఫ్ ని ఫారెస్ట్ కి పంపించాడు. అదే ముగ్గురు బ్రదర్స్, ఫాదర్ కి ముగ్గురు వైఫ్స్. అది మీ ఫ్యామిలీ స్టోరీ కదా. అనవసరంగా ఇలాంటప్పుడు నా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని బయటపడతాడు. ఆగండ్రా. రాముడు, ఆయన వైఫ్ సీత. ఆ పేరా? ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇంద్రుడి దగ్గర ఫుల్ టైం, విశ్వామిత్రుడి దగ్గర పార్ట్ టైం వర్క్ చేసిందే ఆవిడ. అవునా? అప్పులు తీర్చడానికి భార్య నమ్మేశాడు. అతని పేరు హరిశ్చంద్రుడు. అతని భార్య చంద్రమతి. కాదండి, పేరు 3 అక్షరాల్లో ఉంటుంది. నోట్లో అంతా బయట రావట్లేదు. 5 భర్తలకు సింగిల్ వైఫ్. నీలాగా మహాపతివ్రత ద్రౌపది. అబ్బే, ఆవిడ చాలా సాఫ్ట్. చచ్చిపోయిన మొగుడి ప్రాణాలు ఏమని ఎప్పుడు ప్రాణాలు తోడేసింది. మొగుడి ప్యాంట్ తొడిగేసుకుందా అందరూ ఉండగానే? నేను అప్పుడే అనుకున్నాను ఈ పిల్ల అలాంటి బాబుతని. ఏమండి, మీరు సినిమాలు ఎక్కువ చూస్తారనుకుంటాను. అవునండి. మాయాబజార్ సినిమాలో హీరోయిన్ ఎవరు? సావిత్రి. గుర్తొచ్చింది, సావిత్రి. మా అత్తయ్య పేరు సావిత్రి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. అత్తయ్య పేరు సావిత్రి. మీ అత్త పేరు సావిత్ర? మీ అమ్మగారి పేరేమిటి బాబు? నిర్మల. మా సావిత్రి అత్తయ్య గారి ఇల్లు ఎక్కడ? త్వరగా చెప్పండి. చెప్పండి. నేనే సావిత్రిని.